రైట్ కృష్ణదేవరాయలు ప్రశంసించా. వీడియోలు కూడా మీరు పాత వీడియోలు నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ అక్కడ శాంతి ప్రసాద్ గారిని చెప్పండి, కంక్లూడ్ చేద్దాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవద్దు. ఒక్క రైతు రాలేదు, రామకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైట్. సాయి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. సాయి గారు ఏంటంటే ఈవీఎంలో నమోదైన ఓట్లే కాదు, వీవీప్యాట్ లో నమోదైన 100% కూడా దాన్ని కౌంట్ చేయాలని. ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే 10% మాత్రమే కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేయాలి. పెండింగ్ లో ఉన్నట్టు నాకు తెలిసి అయితే ఇక్కడ ఏంటంటే 191 ఓట్లు పోలైన తర్వాత ట్యాంపర్ అయిందా, అది ట్యాంపర్ అయిందా, అసలు పూర్తిగా ఓటింగ్ అందులోంచి ఎగిరిపోయిందా, అది నిర్ధారణ జరగాలి. అప్పటి వరకు వేసిన ఓట్లు నిక్షిప్తమై ఉండి ఆ సంఖ్య అక్కడ కనపడుతుంటే ఆ బాక్స్ తీసేసే తర్వాత ఫర్దర్ గా ఉపయోగపడకపోతే దానికి ఎందుకు ఉపయోగపడుతుంది లేదు, ఆ రాసి మళ్ళీ కొత్త ఈవీఎం బాక్స్ తీసుకొస్తారు. దానివల్ల అది ట్యాంపర్ అయినట్టు కాదు, కాకపోతే దీన్ని ఈవీఎం ఫర్దర్ గా పనిచేయకపోవడం ఆ రీజన్స్ అన్ని కూడా అక్కడ రిటర్న్ గా ఉంటాయి. మరి ఈ విషయాలన్నీ ఎన్నికల సంఘం కూడా ఎందుకు ప్రకటన చేయలేదు దాని మీద ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రశ్న వస్తుంది ఇప్పుడు.